ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు జూన్ నెల 26వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నారు. నిరీక్షణ గలవారిగా మనము సంతోషించాలంట. మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ప్రార్థించిన దానికి జవాబు రానప్పుడు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నాము, ఎన్నో నెలల నుంచి ప్రార్థిస్తున్నాము, ఎన్నో రోజుల నుంచి ప్రార్థిస్తున్నాము, అయినా మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నేను అనుకున్నది జరగట్లేదు? లోకంలో పాపంలో ఉన్నవారు మరి చాలా సంతోషంగా ఉంటున్నారే, కానీ నేను దేవునిలో ఉంటూ కూడా మరి నీతిగా, నిజాయితీగా, యథార్థంగా జీవిస్తూ కూడా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను, నేను అనుకున్నది పొందుకోలేకపోతున్నానని మరి మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాము. మరి నీవు ఆ రీతిగా బాధపడితే కనుక నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఇంకా లేనట్లే. నీవు దేవుని యందు ఇంకా సంపూర్ణంగా విశ్వాసం అనేది ఉంచినట్లే. నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే కనుక నీవు నిరీక్షణ కలిగి మరి నీవు పొందుకోవలసిన దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటావు. మనము నిరీక్షణ కలవారమై సంతోషించాలంట. అవును, నేను అనుకున్నది నా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు. ఈరోజు కాకపోతే రేపు, ఈ నెల కాకపోతే వచ్చే నెల, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, కానీ నా దేవుడు నేను అనుకున్నది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన తనకి ఇష్టమైన బిడ్డలకి ఆయన సమీపంగా ఉన్న దేవుడు, వారు ఆశించినది వారికి ఇచ్చే దేవుడు. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. మరి మొదటిగా నా ప్రవర్తన నా దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా అని మనం సరిచూసుకుని మరి దానిని బట్టి మనము ప్రార్థించేవారిగా ఉండాలి. హిజ్కియా ఏ రీతిగా అయితే మరి మరణకరమైన రోగము ఆయనకి సంభవించినప్పుడు ఆయన ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు మరి ఒక ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు వెంటనే గోడ తట్టు తిరిగి, ప్రభువా నా యథార్థత నీకు తెలియదా అన్నట్టు మరి ప్రార్థించారు. మనం ఆ రీతిగా ప్రార్థించగలిగిన ధైర్యం మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాల సమయం దేవుడు నీతో అడుగుతున్నా, నీ జీవితంలో యథార్థత ఉండి నీ జీవితంలో నెమ్మది మరి లేని సమయంలో నీవు ఉన్నావేమో. ఒకవేళ నువ్వు యథార్థత కలిగి నిజాయితీగా జీవించినట్లయితే దేవుడు చెబుతున్న మాట ఏమిటి అంటే, నీకు నిరీక్షణ కలిగి సంతోషించు. నేను ఇస్తాను అని నిరీక్షణ నీకు ఉండాలి. దాన్ని బట్టి నీవు సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారమై ఉండాలండి. ఓర్పు అనేది చాలా అవసరం. మనం ఎవరికన్నా చెప్పినప్పుడు ఓర్పు విషయమై చాలా మాటలు చెప్తాము, కానీ మన వరకు వచ్చినప్పుడు ఆ సందర్భం ఎదురైనప్పుడు మనలో ఓర్పు నశించిపోతుందండి. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీవు చెప్పేవాడిగా మాత్రమే కాదు, కానీ నీవు క్రియలలో మరి చూపించేదానివిగా ఉండాలి. ఆ ఓర్పు, సహనం, వినయము, విధేయత, దీర్ఘశాంతము, సాత్వికము, నెమ్మది నేను నీలో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమని దేవుని బిడ్డ, శ్రమయందు మనం ఓర్పు గలవారమై ఉండాలి. శ్రమ సంభవిస్తుంది, శ్రమలు అందరికీ సంభవిస్తాయి, కానీ దానిలో మనం ఓర్పు గలవారమై నిలిచి ఉంటే దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. చేసి విసిగిపోయాను, నా వల్ల ఇంకా కాదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను ఇంకా జ్ఞాపకం చేసుకోడు, నా పరిస్థితి ఇంక ఇంతే, నేను ఎన్నో నిందలు అవమానాలు భరిస్తూనే ఇలా ఉండాలి, నాకు ఇంకా సంతోషం అనేది లేదు, నా నోట్లో నవ్వు అనేది లేదు అని నీవు ఆలోచన కలిగి ఉన్నావేమో. నీవు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. నువ్వు ప్రార్థించుచూ ఉండగానే అనుకోని రీతిగా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఆయన అనుకోని రీతిగా నీ యొక్క ప్రవర్తనను చూసి, నీ పట్టుదల కలిగిన ప్రార్థన చేసి, నీ ఓర్పు చూసి, నీ శ్రమ చూసి, ఆయన నీ నిరీక్షణ చూసి ఆయన నీ కార్యమును, నువ్వు అనుకున్న కార్యాన్ని చేస్తాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయమందు ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు ప్రభు మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మా నీతి కాదయ్యా, మా భక్తి కాదయ్యా, మీ యొక్క ఉచితమైన కృపే మమ్మల్ని సజీవుల గుంపులో ఉంచింది తండ్రి. నాయన నిరీక్షణ గల వారమే ప్రభు మేము సంతోషించినట్లు సహాయం దయచేయండి. లోకంలో ఉన్న వారి వలే కాకుండా ప్రభు మీ ఎడల విశ్వాసము కలిగి
కలిగి, నిరీక్షణ కలిగి, శ్రమయందు ఓర్పు కలిగి, పట్టుదల కలిగి ప్రార్థించుటకు సహాయమును దయచేయండి నాయన. మీరు చేసే ఆయా ప్రభు తండ్రి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను పొందుకుని ధన్యతనివ్వండి అయ్యా మీ కొరకు ప్రభు అంతము వరకు నమ్మకంగా నిలబడి కృపను మన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.